ఈరోజు మనము వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతంలో ఒక మార్క్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుంటాం. ఉదాసీన వక్రరేఖ అనేది ఉదాసీనత వక్రరేఖ వాలు కుంభాకారంగా ఉంటది. ఉదాసీన వక్రరేఖ వాలు కుంభాకారంగా ఉండడానికి గల కారణం ప్రతిస్థాపనోపాంత రేటు తగ్గడం. ప్రతిస్థాపనోపాంత రేటు అంటే నీకు XY వస్తువుల్లో రెండు సముదాయం వై వస్తువుని తగ్గించుకుంటే X వస్తువుని ఎక్కువగా కొనాలి. ఇంకా Y వస్తువుని తగ్గించుకుంటే X వస్తువుని ఇంకా కొంటాం. Y వస్తువు ఎంత తగ్గింది అని చెప్పేదే ప్రతిస్థాపనోపాంత రేటు. ఈ ప్రతిస్థాపనోపాంత రేటు తగ్గితే ఉదాసీన వక్రరేఖ మూల బిందువు కుంభాకారంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాసీన పటం అంటే ఏంటి? ఉదాసీనత వక్రరేఖల యొక్క కలయికని ఉదాసీనతా పటము అంటారు. ఉదాసీనత వక్రరేఖల యొక్క సమూహాన్ని ఉదాసీనతా పటము అంటారు. ఇక్కడ IC1, IC2, IC3. IC1 కన్నా IC2 యొక్క కుడి పక్క ఉంటది. అందువల్ల IC1 కన్నా IC2 వచ్చి ఎక్కువ తృప్తిస్తుంది. IC2 కుడి పక్క IC3 ఉంటది. IC3 వచ్చి ఇంకా ఎక్కువ తృప్తిస్తుంది. ఉదాసీనత వక్రరేఖల సమూహాన్ని ఉదాసీన పటము అంటారు. ఈ యొక్క బడ్జెట్ రేఖ లేక ధర రేఖ. బడ్జెట్ రేఖ ధర రేఖ అంటే వినియోగదారుడు తన వద్ద ఉండే ఆదాయంతో X వస్తువుని Y వస్తువుని ఎలా కొంటాడు అని తెలిపేదే ఈ యొక్క ధర రేఖ బడ్జెట్ రేఖ. కాబట్టి ఈ ధర రేఖ బడ్జెట్ రేఖలో ధర రేఖ లేక బడ్జెట్ రేఖ కుడి పక్క జరిగితే వినియోగదారుని ఆదాయం పెరిగినట్టు X వస్తువుని Y వస్తువుని ఎక్కువగా కొంటాడు. అదే ఎడం పక్క జరిగితే X వస్తువుని Y వస్తువు తక్కువ కొంటాడు. వినియోగదారుని ఆదాయం అనేది తగ్గుతుంది. ఇంకా బడ్జెట్ రేఖ యొక్క సమీకరణ. బడ్జెట్ రేఖ సమీకరణ అంటే P1 ఇంటూ PX ఇంటూ QX, PY ఇంటూ QY. PX వచ్చి 5 రూపీస్, QX 2 రూపీస్, 10 రూపీస్, PY 3 రూపీస్, QY 5 రూపీస్, 15 రూపీస్. ఈ రెండు కలిపితే 25 రూపీస్ అనేది కన్జ్యూమర్ యొక్క ఇన్కమ్ గురించి తెలియజేస్తుంది.